థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందుగా మనమందరము తల్లులు వంచి, తల్లులతో పాటు హృదయం వంచి మరి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నా మా ప్రేమైన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి, గడిచిన వారమంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. మరి సాయంకాలపు ఆరాధన సమయం మాకు ఇచ్చి ఉన్నారు అయ్యా. మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మీ కృప మాత్రమే నాయన. మీ కృప వల్ల మేము బ్రతుకుతున్నాము నాయన. మీ కృప లేకపోతే మేము జీవించే వారం కాదు ప్రభా. మీరు మా మీద చూపించే కృప మీకు స్తోత్రాలు అయ్యా. మరి మీ సన్నిధికి వచ్చేదానికి, మీ మాటలు వినడానికి, మేము స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని మేము వందనాలు. మీకు వాక్యం సెలవిస్తున్నది, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. అయ్యా, మీకు అనేక వేల కోట్ల స్తోత్రాలు. తను ఈ దినమును చూడకుండా, ఈ సాయంకాల ఆరాధన చూడకుండా ఎంతోమంది లోకంలో నశించిపోయి ఉన్నారు అయ్యా. మేము లోకస్తులము కాదు ప్రభా, మేము మీ ప్రజలమై ఉన్నాం. మీ యొక్క రక్తము చేత విలువ పెట్టి కొనబడిన వారమై ఉన్నాం. మీరు మీ పిల్లలమై ఉన్నాం. తను మీకు స్తోత్రాలు. మేము స్తుతించకుండా మేము ఉండలేము నాయన. మేము ఆరాధించలేకుండా మేము ఉండలేము. మీ మాట వినకుండా ఉండలేము. మీ మాట ప్రకారంగా జీవించకుండా ఉండలేము నాయన. అయ్యా, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. మరొకసారి తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీకు వాక్యం ప్రభావం మేము సమీపిస్తూ ఉండగా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా ప్రభువా, తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. మరి సాయంకాల సమయంలో తండ్రి చదువుడిన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. దయతో కృపతో ప్రభా మీకు మాటలు వినగలిగే చెవులు మాకు దయచేయండి ప్రభా. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా మీరు మాట్లాడే దేవుడు నాయన. మీ మాట ద్వారా ప్రభా తండ్రి మాలో జీవం వస్తుంది, మేము జీవించగలుగుతాం. మీకు మాట వలన మేము బ్రతుకుతాం నాయన. ఎందుకంటే మనుషుల రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని మీకు వాక్యం సెలవిస్తూ ఉన్నది. మేము ఈ లోకంలో మీ బిడ్డలు బ్రతకాలంటే అయ్యా మాకు వాక్యమే కదా ప్రభా ఆహారము నాయన, అదే మాకు జీవము నాయన. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. ఎందుకు పనికిరాని వాడు, నలుపుడను, బలహీనుడను ప్రభా. నన్ను మీకు సిలువ సాటును మరుగు చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడండి. మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి. మీరే ప్రభా తండ్రి మమ్మల్ని మీ బిడ్డలు నిలబెట్టండి. మీ వాక్యం ద్వారా మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మరి ఈ సాయంకాలపు శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగము మనం చాలాసార్లు వినే ఉంటాం. ఇది మనకందరికీ కూడా తెలుసు అనే ఒక ఆలోచన మనకు ఉండవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మరి వాక్యంతోనే మనం మాట్లాడతాడు. వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారానే మనల్ని సరి చేస్తాడు. వాక్యముతోనే మనల్ని నడుపుతాడు. ఎందుకంటే వాక్యమే మనల్ని దిద్దుతుంది, మన జీవితాలను
గద్దిస్తుంది, సరి చేస్తుంది, నడిపిస్తుంది. ఆమేన్. చూడండి ప్రియులారా, 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ కూడా ఇదే మాట. దేవునికి స్తోత్రం. ఏంటిది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యము. నిజమేనా? ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే ఈ మాట మనం ఏమో అనుకుంటామంటే, ఈ వాక్యము మేము చాలాసార్లు విన్నామండి, అక్కడి వరకు మనం ఉంటాం. కానీ ఏంటిది? మీరు దాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నా. మొట్టమొదటి చూడండి, విశ్వాసం లేకుండా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిజమేనా? విశ్వాసం లేకుండా మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని వాక్యం వింటూ ఉన్నాం. మరి ఎందుకోసము? ఎవరిని సంతోషపరచాలి? నిజమేనా? అంటే వింటేనే దేవుడు సంతోషపడతాడా? వింటే సంతోషపడతాడా దేవుడు? చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా మనం ఏం కావాలంటే ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలా. నిజమేనా? దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం కావాలి? విశ్వాసము నాకు ఉన్నదండి అని నువ్వు అనవచ్చు. విశ్వాసం ఉన్నదంటే చెప్పుడు కాదండి కదా. నిజమేనా? వింటున్నారా? విశ్వాసము నాకున్నది అని నువ్వు అంటావు, కానీ విశ్వాసం అంటే సరిపోదని దేవుడు అంటున్నాడు. నిజమేనా? విశ్వాసం ఉన్నదని సరిపోదండి, కానీ విశ్వాసంతో పాటు జీవితం ఉండాలి. అదే బైబిల్ చెప్తున్నది. దేవునికి స్తోత్రం. విశ్వాసము చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఇంపాసిబుల్, అసాధ్యము అని బైబిల్ చెప్తున్నది. విశ్వాసం ఏం చేస్తుంది? ఆమేన్. వింటున్నారా? దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, విశ్వాసం మనల్ని ఏం చేస్తుందంటే, వాక్యం విన్నప్పుడు విశ్వాసం పెరుగుతుంది. వింటున్నారా? వినుట వలన విశ్వాసం కలుగునని బైబిల్ చెప్తున్నది. ఏంటి వినుట వలన? దేవుని వాక్యం వినుట వలన మాత్రమే విశ్వాసం పెరగాల. అంటే విశ్వాసం పెరుగుతున్నదంటే దేన్ని బట్టి? ఆ పెరిగిన విశ్వాసము చూపెట్టబడుతుంది. ఇతరులు చూస్తారు, ఇతను విశ్వాసి కాదు అని ఎట్లా వాళ్ళు చెప్పగలుగుతారు? ఒక వ్యక్తి ఏ రీతి చెప్పగలుగుతారు? ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, నువ్వు విశ్వాసం కలిగిన వానివైతే అయితే విశ్వాసం ద్వారా క్రియలు అనేటివి దేవుని సంతోషపరచాలా. వింటున్నారా? అయ్యా, నేను విశ్వాసము నాకున్నది, కానీ క్రియలేవి మరి? నువ్వు నిజంగా విశ్వాసమైతే నువ్వు ఏ క్రియ చేస్తావు చెప్పండి. నువ్వు లోకంలో జీవిస్తూ ఉండవచ్చు, కానీ బైబిల్ చెప్తున్నది నువ్వు లోకములో ఉన్నప్పటికీ నీకు లోకానికి సంబంధం లేని విధంగా నువ్వు జీవించాలి. ఆమేన్. బైబిల్ చెప్తున్నా చూడండి, మీరు లోకంలో ఉంటారు కానీ లోకం వారు కారని బైబిల్ చెప్తున్నది. నిజమేనా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకనే విశ్వాసము లేకుండా, విశ్వాసం ఉన్నది కానీ దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా లేదా ఆలోచించు. వింటున్నారా? దేవునికి ఇష్టంగా ఉండడం అంటే అది మామూలు మాట కాదండి. వింటున్నారా? నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, విశ్వాసం లేకుంటే ఏది జరుగుతుందండి. అది మనం గుర్తుంచుకోవాలి. దేవుని యందు విశ్వాసం లేకుండా ఏది జరగదని మనం గుర్తుంచుకోవాలి. ఆమేన్. మొదటిగా అది మనము గ్రహించాలి, అది మనం ఒప్పుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఎందుకంటే విశ్వాసమునకు కర్త ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. విశ్వాసమును కర్త, దానిని కొనసాగించువాడునైనా యేసు ప్రభు వైపు మనము చూడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే విశ్వాసముతో జీవించడం అంటే విజ్ఞానంతో జీవించడం కాదు, తెలివితో జీవించడం కాదు. విన్నారా?
ఆమేన్. తెలివికి విశ్వాసానికి సంబంధం లేదు, తెలివికి చదువుకు సంబంధం లేదు, తెలివికి వాక్యానికి సంబంధం లేదు. వింటున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకంటే నీకు విద్య ఉండవచ్చు, నీకు జ్ఞానం ఉండవచ్చు, తెలివి ఉండవచ్చు, కానీ ఇవన్నీ విశ్వాసంతో సంబంధం లేవు. నిజమేనా? మోషే చాలా విద్య కలిగి ఉన్నాడు, కానీ దేవుడు అన్నాడు, నీ విద్య నువ్వు నేర్చుకున్న ప్రతిదీ కూడా, నీ జ్ఞానమంతా కూడా నువ్వు బయట విడిచిపెట్టి నా సన్నిధికి రమ్మన్నాడు ఆయన. ఆమేన్. దేవుని సన్నిధికి నువ్వు రావాలంటే దేవుని మాట వింటేనే విశ్వాసం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక చూడండి ప్రియులారా, విశ్వాసం ఏంటిదంటే ప్రియులారా, ఇక్కడ ఉన్న ప్రతి దేనిని చూడదు. ఇప్పుడు విశ్వాసం అనేది ఒక వ్యక్తి మీద ఆధారపడదు. నిజమేనా? నీ పక్కనున్న సహోదరుని మీద ఆ విశ్వాసం ఆధారపడదు. విశ్వాసం దేవుని మీద ఆధారపడుతుంది. విశ్వాసం దేవుని అందే మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని ప్రవక్త అంటాడు, విశ్వాసము దేవుడు దేనిని కోరుచున్నాడో దానిని మాత్రమే చూస్తుంది, దానిని మాత్రమే చేస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? వింటున్నారా? విశ్వాసము దేవుడు దేనిని కోరుతున్నాడో దానిని చూస్తుంది, దానినే చేస్తుంది. అర్థం కాలే మీకు? అర్థమైందా? అర్థమైందా? విశ్వాసము దేన్ని చూస్తుంది? దేవుని మాట చూస్తుంది, దేవుణ్ణి చూస్తుంది, దేవుడు చెప్పింది వింటుంది, చెప్పిన దాన్ని చేస్తుంది. ఆమేన్. దేవుడు చెప్పింది దేవుని మాట అయి ఉన్నది కనుక ఆ మాటను చూస్తుంది, ఆ మాట ప్రకారంగా చేస్తుంది, అంటే జీవిస్తుంది. ఏంటిది విశ్వాసం అంటే? నీలో విశ్వాసం ఉంటే నువ్వు విశ్వాసవి. నువ్వేం చేస్తావు? నీలో నీ విశ్వాసం ఎవరిని చూస్తుంది? దేవుణ్ణి చూస్తుంది. దేవుని చెప్పిన మాట ప్రకారంగా చేస్తుంది, అంటే నువ్వు చేస్తావు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక చూడండి, దేవుని మాట ప్రకారంగా జీవిస్తాడు విశ్వాసి, విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసం, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఇప్పుడు దేవుడు దేన్ని కోరుతున్నాడో దాన్ని చేస్తేనే దేవుడు సంతోషపరుస్తాం. మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. దేవుడు దేన్ని కోరుతున్నాడు? నువ్వు లోకంలో ఉన్నావు, లోకంలోకి జీవించు అని దేవుడు కోరుతున్నాడా? కోరుతున్నాడా? నువ్వు లోకంలో ఉంటావు, లోకానికి సంబంధం లేకుండా జీవించు. ఆమేన్. ఈ దేవుడు కోరుతున్నాడు ఈ మాట. కనుక నువ్వు లోకంలో ఉన్నా కానీ ఎట్లా జీవించాలి? లోకానికి సంబంధం లేకుండా దేవునితో సంబంధం కలిగిన వానిగా జీవించు. ఆమేన్. ఎందుకంటే ఆ జీవితము ఏం చేస్తుంది? దేవుణ్ణి సంతోషపరుస్తుంది. ఆమేన్. ఎందుకంటే చూడండి ప్రియులారా, కనుక నీలో ఉన్న విశ్వాసము నేను ఎలా నడిపిస్తుందంటే దేవుని దగ్గరికే నడిపిస్తుంది. దేవుని మాటనే వినేదానికి సిద్ధంగా నేను చేస్తుంది. దేవుని మాట ప్రకారం జీవించేదానికే విశ్వాసం ఇష్టపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసా, విశ్వాసం అనేది దగ్గరది కాదు, విశ్వాసం అనేది దూరమైనది. విశ్వాసం దూరమైన వాటిని చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం దగ్గరని చూడదు, విశ్వాసం దూరాన్ని చూస్తుంది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దూరదృష్టి కలిగి ఉన్నది విశ్వాసం. నిజమేనా? అంటే మనం విశ్వాసం అయితే మనం ఏ దృష్టి కలిగి ఉండాలి? దూరదృష్టి కలిగి ఉండాలి. దూరదృష్టి అంటే ఏంటి? దూరదృష్టి అంటే వాక్యములో ఉన్న ప్రతి విషయము చాలా లోతుగాను అర్థం చేసుకోవలసి ఉన్నది. నిజమేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాక్యములో ఉన్న ప్రతిదీ కూడా ఒక ప్రత్యక్షత నీకు రావాలి. లోతైన విషయాలను అర్థం చేసుకోవలసి ఉన్నది. ఎందుకంటే లోకము జరగదని చెప్పిన దాన్ని జరుగుతుందని నువ్వు నమ్మవలసి ఉన్నది. ఆమేన్. చూడండి, కనుక లోకము నమ్మకపోయినా పర్వాలేదు,
లోకమునకు విశ్వాసం లేదు, కానీ నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు కనుక విశ్వాసం నేనేం చేస్తుందంటే దూరానికి నడిపిస్తుంది, పరలోకం వైపు నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మామూలుగా ఒక టెలిస్కోప్ గురించి చెప్తాడు ప్రవక్త. మీకు తెలుసు కదా టెలిస్కోప్ అంటే ఏంటిది? దాన్ని ఏమంటారు? గుర్తుందా మీకు? బైనాక్యులర్స్ అంటారు. అంటే ఒక టెలిస్కోప్ లాగా ఉంటుందట, బైనాక్యులర్. ఇది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎక్కడో ఉన్నది ఇక్కడ ఉన్నట్టే కనబడుతుంది. ఎట్టున్నారా? అదెంతో కొన్ని మైల్ దూరంలో ఉన్నా కానీ నీకు ఇక్కడ ఉన్నట్టు కనబడుతుంది. అంటే ఇదేంటంటే దూరాన్ని చూస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గమనించాను ప్రియులారా. కనుక సమయం ఎంతో చూడడానికి మనకు బైనాక్యులర్ అవసరమై ఉన్నది. అంటే ఏంటిదా బైనాక్యులర్? అదే ఫెయిత్ అయి ఉన్నది, అదే విశ్వాసం అయి ఉన్నది. దూరాన్ని చూసి నడిపించేదే విశ్వాసం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అవిశ్వాసులు విశ్వాసం కలిగి ఉండరు. మొట్టమొదటి అవిశ్వాసాన్ని చెప్పబడుతుంది. నిజమేనా? అవిశ్వాసి వేరు, విశ్వాసి వేరు. అవిశ్వాసి జీవితం వేరు, విశ్వాసి జీవితం వేరు. విశ్వాసము చూడండి, తగ్గింపు కలిగి ఉంటుందండి. విశ్వాసం దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, విశ్వాసం కలిగిన వాడు చుట్టుపక్కల చూడడు. ఇప్పుడు బైనాక్యులర్ ఉన్నది, అది ఎట్లా పోతుంది? నేరుగా పోతుంది. మీకు అర్థమవుతుందా? నువ్వు దూరాన్ని చూడాలంటే ఒకవైపే నీ దృష్టి ఉండాలి. హల్లెలూయా. ఒకవైపు నువ్వు ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ దూరంలో ఏముండదో నీకు కనబడుతుంది. ఇటువైపు చూసుడు కాదు, ఒకే వైపు నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? చూడండి, విశ్వాసము వేషధారణను కలిగి ఉండదు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. వేషధారణ అంటే మీకు అర్థం చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసి ఒక దగ్గర విశ్వాసిగా జీవిస్తాడు, ఎక్కడున్న విశ్వాసిగానే జీవిస్తాడు కదా. నిజమేనా? ఇక్కడనే దేవుని సెలవునే ఒక పెద్ద భక్తుడిని, ఒక విశ్వాసిని చూపించుకోడు. బయట ఉన్నా కానీ విశ్వాసియే, ఎక్కడున్న విశ్వాసియే. ఎక్కడ ఉన్నా కానీ దేవుని యందు విశ్వాసం కలిగిన వానిగానే జీవిస్తాడు. ఆమేన్. ఎందుకంటే ప్రియులారా, విశ్వాసము లేకుండా ఏముంది? బైబిల్ ఏం చెప్తున్నది చూడండి. విశ్వాసం లేకుండా దేవునికి ఎట్లా నువ్వు ఇష్టపడతావు? దేవుని ఎట్లా ఇష్టపడతాడు ఆయన? అసాధ్యం అన్నాడు ఆయన. ఆమేన్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించడం అనేది అసాధ్యము. విశ్వాసం ఏం చేస్తుంది? క్రియ చేస్తుంది. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వేం చేస్తావంటే ఆ క్రియ ఏంది? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినావు కానీ నువ్వు దేవుని క్రియనే చేస్తావు. ఇంకా నువ్వు ఏ క్రియ చేయవు. ఎందుకంటే నీ విశ్వాసం అంతా కూడా ఎక్కడుంది? దేవుని వాక్యం మీదనే ఉన్నది. దేవుని వాక్యం మీద నీ విశ్వాసం ఉంది. హల్లెలూయా. నీ క్రియ కూడా దేవుడు చెప్పినట్టుగానే చేస్తుంది. అదే క్రియలు నువ్వు చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. విశ్వాసం కలిగిన వాడు పరిశుద్ధాత్మను పొందుకొని జీవిస్తాడు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. విశ్వాసం కలిగిన వాడు పరిశుద్ధాత్మను కలిగి జీవిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటే వాక్యమే కదా. నిజమేనా? వాక్యము పరిశుద్ధాత్మ ఒకటే. కనుక విశ్వాసము వాక్యం దగ్గర నడిపిస్తుంది. వాక్యమే పరిశుద్ధాత్మ అయి ఉన్నది. కనుక పరిశుద్ధాత్మ శక్తి దేవునికి ఇచ్చినప్పుడు విశ్వాసంతో నువ్వు జీవిస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే విశ్వాసము అనేది అది ఎటువంటి కష్టం వచ్చినా కానీ కష్టం వైపు చూడదు, బాధల వైపు చూడదు. వింటున్నారా? శోధనలు వస్తే శోధనల వైపు చూడదు. దేవునికి స్తోత్రం. కష్టాల వైపు చూడదు, కేవలము వాక్యము వైపే చూస్తుంది. ఎందుకంటే విశ్వాసం అనేది వాక్యం ఎందుకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. విశ్వాసం లేకుండా నువ్వు రక్షించబడలేవు కదా. దేవుని విశ్వాసం ఉంటేనే కదా నువ్వు దేవుడు చెప్పింది చేయగలుగుతావు. నిజమేనా? అర్థమవుతుందా? దేవుడు ఈ మాట చెప్పాడు నాతోటి, దేవుడు నాతో మాట్లాడాడు అని కనుక ఆ మాటను ఎప్పుడైతే నమ్ముతున్నావో, నమ్మినప్పుడు ఆ మాట యందు నీకు విశ్వాసం అంటే అప్పుడు మాట ప్రకారంగా జీవిస్తావు. ఆమేన్. మాట యందు నీకు విశ్వాసం ఉంటేనే అప్పుడు క్రియ వస్తుంది. విశ్వాసం లేకపోతే క్రియ రాదు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. విశ్వాసం నీలో ఉన్నప్పుడు నిన్ను అచేతనమైన స్థితిలోని తీసుకుని వెళ్ళదు. విశ్వాసము కొరకు మూలాధారమైన పునాది అనే వర్తమానంలో ప్రవక్తుంటాడు. విశ్వాసము నిన్ను అచేతనమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళదు. అంటే ఒక చేతగాని స్థితిలోకి నీ తీసుకుపోదు. అర్థమవుతుందా? అచేతనం. వింటున్నారా? అచేతనమైన స్థలంలోకి నేను తీసుకుని వెళ్ళదు. నీలో చలనం లేకుండా అది తీసుకుని వెళ్ళదు. ఎప్పటికీ నువ్వు చలనము కలిగి అంటే ఎప్పటికీ ఉత్సాహంగానే దేవుని కార్యాలు చేస్తావు. ఆమేన్. నీకు తెలియకుండానే దేవుని లోపల కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ విశ్వాసము దేవుని యందే నీవు కలిగి ఉన్నావు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, ఎందుకంటే బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా, ఈ 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మొత్తం విశ్వాసం గురించే చెప్పబడుతుంది. నిజమేనా? నిజమే కదా. చూడండి, మీకు మొదటి అధ్యాయం నుంచి కనుక చదివినట్లయితే ప్రియులారా, అక్కడ ఏం చెప్తా చూడండి. విశ్వాసం అనేది ఏంటంటే, ఆ మాట చదవండి. మొదటి అధ్యాయము 11వ అధ్యాయం 1వ వచనము. విశ్వాసం అని ఉన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అయి ఉన్నది. ఆమేన్. అదృశ్యం అంటే ఏంటిది? కనిపించేదా? కనిపించనిదా? కనిపించనిది. అదృశ్యమైనది ఉన్నదని దానికి రుజువు. ఆమేన్. నిజమేనా? హల్లెలూయా. అందుకని ఇక్కడ మన బైబిల్లో చూడండి, అబ్రహాము గురించి ఉంటుంది, శారా గురించి ఉంటుంది, తర్వాత భక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ అంతా కూడా కదా. మొత్తం విశ్వాసుల పట్టిక ఇదంతా కూడా. ఆమేన్. చూడండి, అందుకని మనము 7వ వచనం చదువుదాం ఒకసారి, దయచేసి చదవండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఆమేన్. వింటున్నారా? వాక్యం ఏం చెప్తుంది? విశ్వాసమును బట్టి కదా. విశ్వాసం ఉన్నది కనుకనే దేవుడు చెప్పిన మాట నమ్ముతున్నాడు. అర్థమవుతుందా? విశ్వాసం ఉంది కనుక దేవుడు ఏది చెప్తుంది నమ్మడమేగా. అయ్యా ఇది నాకు నమ్మకం లేదయ్యా నడు లేదు, జరగరానిది దేవుడు చెప్తాడు, జరిగి తీరుతుందని చెప్తాడు ఆయన. అక్కడ నువ్వు నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఆమేన్. చూడండి, నోవహు అది వరకు చూడని సంగతులు.
ఎప్పుడు కూడా వినలేదు, ఎప్పుడు కూడా జరగలేదు సంగతులు. నిజమేనా? కానీ అన్నాడు దేవుడు, విశ్వాసంతో నమ్ముతున్నాడు. విశ్వాసం ఉంటే దేవుడు చెప్పింది మనం తప్పకుండా చేస్తాం అంటున్నారు. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. హల్లెలూయా. చూడండి, దేవుని చేత హెచ్చరించబడ్డాడు. దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై దేవుని యందు హెచ్చరించబడినాడు. తర్వాత భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆమేన్. దేవుని యందు భయము భక్తి రెండు ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి, దేవుని శక్తి ఉండాలి. దేవునితో హెచ్చరించబడాలి. దేవుడు ఎందుకు హెచ్చరిస్తాడు? హెచ్చరిక ఎందుకు వస్తుంది? సరిగా లేనప్పుడే, మనం సరిగా చేయనప్పుడే దేవుడు హెచ్చరిస్తాడు. ఆమేన్. చూడండి, అందుకనే ఆయన అన్నాడు, చూడండి, హెచ్చరించబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, అట్లాగే మనం 8వ వచనం చూసినట్లయితే చూడండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడు గమనించండి, దేవుని మాటకి ఎప్పుడు కూడా మనం లోబడి జీవించాలి. లోబడడం ఎప్పుడు వస్తుందంటే విశ్వాసం అంటేనే లోబడి వస్తుంది. విశ్వాసము దేవునికి మాత్రమే లోబడుతుంది. ఆమేన్. వింటున్నారా? విశ్వాసము దేవునికి మాత్రమే లోబడుతుంది. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. ఇప్పుడు మనము ఎట్టి తిరిగి మనం చేయవలసింది ఒకటే ప్రియులారా, దేవుని నమ్ముకున్నాం కనుక, వాక్యం నమ్మి ఉన్నాం కనుక మనం సంతోషపెట్టి లోకాసులను కాదు, మనం సంతోషపెట్టవలసింది ఎవరిని? దేవుని మాత్రమే సంతోషపెట్టాలి. ఏ రీతి సంతోషపెట్టాలి చెప్పండి? ఒక వ్యక్తిని మనం సంతోషపెట్టాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఆ వ్యక్తికి ఏం అవసరం ఉన్నాయో అవన్నీ కనుక మనం తీసుకుని వస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజమేనా? మరి దేవునికి అవసరం ఏంటిది? దేవునికి అవసరము? దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించడం దేవునికి అవసరం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకనే పరిపూర్ణ విశ్వాసం అనే వర్తమానంలో చూడండి, గమనించండి, విశ్వాసము లేకుండా దేవుని సంతోషపెట్టుట అసాధ్యము. అయితే ఆయన ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావు కనుక ఆయన చెప్పింది నువ్వు చేయవలసి ఉన్నది, చేయాలి. హల్లెలూయా. ఆయన నువ్వు చూడగలిగిన ఎడల ఇక నీకు విశ్వాసం అక్కర్లేదు. అర్థమవుతుందా? ఆయన కనబడాలి, నాకు నువ్వు కనబడాలి దేవా అంటే నీకు విశ్వాసం లేదు. అర్థమవుతుందా? ఆమేన్. ఆయనను నువ్వు చూడగలిగిన ఎడల ఇక నీకు విశ్వాసం అక్కర్లేదు. జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఏంటి జ్ఞానేంద్రియాలు? ఎన్ని ఉన్నాయి జ్ఞానేంద్రియాలు? 5 ఉన్నాయా? నిజమేనా? 5 ఉన్నాయి. మరి 5 జ్ఞానేంద్రియాలతో విశ్వాసంతో సంబంధం లేదు. నిజమేనా? విశ్వాసం ఏమై ఉన్నది? 6వ జ్ఞానేంద్రియమై ఉన్నది. కనుక చూడండి, విశ్వాసము ఈ భౌతికమైన జ్ఞానేంద్రియాలతో సంబంధం లేదు. ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయంటే చూస్తేనే నమ్ముతాయి, కనబడాలా కదా. మరి అదృశ్యమైనది విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము లేనివి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. లేనివి ఉన్నవని చెప్పేదానికి నమ్ముతుంది, అది విశ్వాసమై ఉన్నది. హల్లెలూయా. కనుక చూడండి, మనం చదువుకున్న వాక్యంలో చూడండి, దేవుని ఎద్దుకు వచ్చేవాడు, చదవండి 6వ వచనం 11:6 హెబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని ఎద్దుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని మొట్టమొదటిగా మనం నమ్మవలసింది ఏంది? దేవుడు ఉన్నాడని నమ్మాలి. నమ్ముతున్నారా మీరు? హల్లెలూయా. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? దేవునితో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నారా? దేవుడు మాట్లాడే దేనికోసము? తనందు విశ్వాసం ఉంచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తను చెప్పింది చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తన మాట ప్రకారం జీవించమని దేవుడు మాట్లాడుతున్నాడు. తనను సంతోషపరచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తనకు ఇష్టంగా జీవించమని దేవుడు కోరుతున్నాడు.
అదే విశ్వాసమై ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎప్పుడు కూడా జ్ఞానేంద్రియాలతో సంబంధం లేదు, విశ్వాసం అనేది దానికి సంబంధం లేదు. ఎటున్నారా? విశ్వాసం ఎప్పుడు కూడా కనిపించని దాన్నే నమ్ముతుంది. నిజమేనా? అబ్రహాము శారాల గురించి ఆలోచించండి. దేవుడు వారికి ఒక వాగ్దానం చేసినాడు, నిజమేనా? కానీ మరి అది జరిగింది అని నమ్మేదానికి అక్కడ విశ్వాసం ఉండాలా. అది కదా అబ్రహాం అన్నాడు, కుమారుని ఇస్తానంటే ఇచ్చినాడనే నమ్ముతాడు ఆయన. ఆమె చెప్తారా? హల్లెలూయా. మరి ఇచ్చినాడనేది ఏంటిది? అది నిజమేనా? చూడండి, లేనివి ఉన్నవాటికి రుజువు అది. అదే విశ్వాసం. దేవునికి స్తోత్రం. లేదు, నీకు నీ జ్ఞానేంద్రియాలకైతే లేదు అది, కానీ 6వ ఇంద్రియం మాత్రం ఏం చేస్తుంది? అక్కడ ఉన్నాడు ఆయన, దేవుడు ఇచ్చాడు. అది 6వ ఇంద్రియం, 6వ జ్ఞానేంద్రియం. అదే విశ్వాసమై ఉన్నది. హల్లెలూయా. కనుక చూడండి, కనుక నువ్వేం చేయాలంటే దేవుని మాట ఎప్పుడు కూడా అది విశ్వాసం ద్వారా స్వీకరించాలి. విశ్వాసం ద్వారా స్వీకరించాలి. తర్వాత ఇంకేం చేయాలి? స్వీకరించిన వాక్య ప్రకారం నువ్వు చేయాలి. అంటే స్వీకరించడం అంటే దేవుడు చెప్పిన మాట ప్రతి నువ్వు చేర్చుకోవాలి. చేర్చుకున్న దాని ప్రకారం నువ్వు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, కనుక చూడండి, మరి మనము ఆది కాండంలోకి వెళ్ళినట్లయితే ప్రియులారా, అక్కడ గమనించండి, దేవుడు ఒక మాట చెప్పారు కదా, ఆదాము అవలతో ఒక మాట చెప్పినారు, మీరు అన్నీ చేయవచ్చు, ఇది మాత్రం చేయకండి అని చెప్పారు. మరి ఆయన మాట మీద వారికి విశ్వాసం ఉంచాలా? నిజమేనా? ఆయన మాట యందు వారికి విశ్వాసం ఉండాలా. కానీ అక్కడ ఏమైందంటే ప్రియులారా, అక్కడ సాతాను గాడు సంకరం చేయాలని ప్రయత్నం చేశాడు. అంటే దాన్ని ఇంకో రకంగా చెప్పాలని ప్రయత్నం చేశాడు. దేవుడే, ఆయన దేవుడే అని చెప్పాడు. నిజమేనా? చెబుతూ ఇంకేమన్నాడు? నేను చెప్పింది కూడా వినమన్నాడు. వింటున్నారా? అందుకనే దేవుని మాటకి మనం ఇంకా ఏది కూడా చేర్చొద్దు. దేవుడు చెప్పింది మాత్రమే మనం చేయాలి. మన విశ్వాసం అంతా దేని ఎందుకు కలిగి ఉండాలంటే దేవుని వాక్యం నందే కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి, అయితే నువ్వు దేవుని విశ్వసిస్తున్నావా అని ఎవరిని మనం అడిగినా కానీ నేను విశ్వసిస్తున్నానని చెప్తారు కదా. నువ్వు విశ్వాసవే కదా, విశ్వాసనే అని చెప్తావు, కానీ నువ్వు విశ్వాసవే, విశ్వాసం ఉంది. అయితే ఏంది? దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా లేదో ఒకసారి చెప్పు. ఇది కావు దేవుడు అడిగేది. ఇది నువ్వు విశ్వాసం అయితే ఎవరికి ఇష్టంగా జీవించాలి? వినపడుతుందా? ఆమేన్. నీ విశ్వాసము దేవుని యందు కనుక ఉన్నట్లయితే నువ్వు ఎవరికి ఇష్టంగా జీవించాలి? ఎవరి యందు నీ విశ్వాసం కలిగి ఉన్నావో ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు నీకు ఎట్లా ఉంటుంది? జీవితము కష్టంగా ఉంటుంది. నిజమేనా? అవునండి, కష్టంగా ఉంటుంది. అయినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలండి? దేవునికి ఇష్టంగానే ఉండాలండి కదా. అవునా కదా? అవునండి. ఇక్కడికి తీరు బయటకు తీరు జీవించడం విశ్వాసం కాదండి కదా. అటువంటి వారు మీరు చూడకండి, వాళ్ళ దిక్కు చూడకండి, వాళ్ళ వైపు చూడకండి, వాక్యం వైపు చూడండి. మీ విశ్వాసం వాక్యం మీద ఉంచండి. ఆమేన్. మీరు ఎవరి దిక్కు చూడకండి, ఎందుకంటే దేవునికి ఇష్టంగా జీవించలేరు. నమ్మడం వేరు, జీవించడం వేరు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని విశ్వసించడం వేరు, కానీ విశ్వసించిన దాని ప్రకారం జీవించడం వేరు. రెండు కావాలి. మరి విశ్వసించాలి అని చెప్పిన దాని ప్రకారంగా చేయాలి.
ఆమేన్. హల్లెలూయా. చూడండి కనుక పిల్లరా, మనం విశ్వాసం గురించి కనుక ధ్యానించాలంటే విషయం ఈ ప్రకటన మన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మన విశ్వాసం గురించి ధ్యానించవచ్చు. అవన్నీ నేను మీతో చెప్పట్లేదు. మీరు విశ్వాసము నిజంగా నేను కలిగి ఉండాలి, నా దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి, ఇష్టడై ఉండాలంటే ఈ 11వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే మన బైబిల్ ఇవన్నీ చూసినట్లయితే అందరూ విశ్వాసం పెట్టే జీవించారు కదా. అబ్రహాం విశ్వాసం పెట్టే జీవించాడు, నిజమేనా? నోహు విశ్వాసం పెట్టే జీవించాడు. తర్వాత ఇంకా అంత అనేక మంది ఇక్కడ ఉన్నారు పిల్లలారా, గమనించండి. అయితే విశ్వాసము శోధన వచ్చినప్పుడు శోధనను తట్టుకుంటుంది. అర్థమవుతుందా? విశ్వాసము కలిగిన వానికి శోధనలు రావా? శోధనలు వస్తాయి. శోధనలు వచ్చినప్పుడు కూడా శోధనను తట్టుకుంటుంది. ఆమేన్. కష్టాలు వస్తున్నాయండి, మేము దేవుని విశ్వాసం ఇచ్చినప్పుడు అని ఒక విశ్వాసి చెప్పలేడు. అట్లా చెప్తున్నాడంటే విశ్వాసి కాదు. నిజమేనా? విశ్వాసం ఏంటి అట్లయితే చెప్తాడండి? విశ్వాసం కష్టం వైపు చూడదు, విశ్వాసం వాక్యం వైపు చూస్తుంది, వాక్యం చెప్పినట్టుగా చేస్తుంది. చూడండి, అది విశ్వాసం. విశ్వాసం అంటే దాన్ని మనం వర్ణించలేమండి. అది దేవునందు మాత్రమే విశ్వాసం కలిగి ఉంటే అది నిలబడుతుంది. మీకు తెలుసా, విశ్వాసం ఇంకేమై ఉన్నదంటే విశ్వాసం లంగరు వేయబడి ఉన్నది. ఆమేన్. మీకు తెలుసా లంగరు అంటే? లంగర్ అంటే తెలుసా? ఎక్కడ ఉంటారు లంగర్? ఎక్కడ వేస్తారు? సముద్రంలో వేస్తారు. నిజమేనా? ఎందుకు ఆ లంగర్కి వేస్తారంటే ఇక దానికి అపాయం రాదు. ఎక్కడో సముద్రంలో లోపలికని లంగర్ వేస్తారట. ఆ ఓడలు ఉంటాయి కదా సముద్రం నడిచేటివి, అవేమి కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండదానికి, అదేమీ నాశనం కాకుండా ఉండదానికి, లేకపోతే తప్పిపోకుండా దానికి లంగర్ పట్టుకుంటుంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఎక్కడో సముద్రం లోపలికి లంగర్ వేస్తారట. అందుకని విశ్వాసం గురించి బైబిల్ చెప్తుంది. విశ్వాసం ఎలా ఉంటుందంటే లంగరు వేయబడి ఉంటుంది. దేని మీద లంగరు వేయబడి ఉంటుంది? వాక్యం మీద లంగరు వేయబడి ఉంటుంది. ఆమేన్. వాక్యం మీద లంగరు వేయబడి ఉంటే వాక్యమును విడిచిపెట్టి విశ్వాసం ఉండదు. విశ్వాసి వాక్యమును విడిచిపెట్టి జీవించడు. అర్థం కాలే? ఆమేన్. విశ్వాసి వాక్యమును విడిచిపెట్టి జీవించడు అంటే అర్థమైంది? వాక్యముతోనే జీవిస్తాడు. ఆమేన్. అంటే అర్థమైంది? వాక్యం ఏమై ఉన్నది? వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. చూడండి, అట్లాగే మనం ఈ కాలాన్ని కనుక దాన్ని అన్వయించుకుంటే, ఈ కాల వర్తమానానికి అన్వయించుకుంటే ఈ కాల వర్తమానం మనకు నిజంగా దేవుని వాక్యమే. నిజమేనా? ఈ కాల వర్తమానము మన దేవుని వాక్యమైనప్పుడు మనం దానికి ఏం చేయబడాలి? మనము లంగరు వేయబడాలి. మన విశ్వాసం లంగరు వేయబడాలి. అంటే అర్థమైంది? వర్తమానం నుంచి మనం తప్పుకునేది లేదు, ప్రవక్తల నుంచి తప్పుకునేది లేదు, వాక్యం నుంచి తప్పుకునేది లేదు. నిజమేనా? అవునండి, లంగరు వేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మనం ఎల్లప్పుడూ ప్రేమించాలంటే దేవుని విశ్వాసం ఉండాలి. ఆమేన్. వింటున్నారా? విశ్వాసం లేకుండా దేవుని ప్రేమించలేవు. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటి? దేవుని ప్రేమించడం అంటే దేవుని వాక్యము దేవుడు చెప్పినట్టుగా చేయడమే దేవుని ప్రేమించడం. అప్పుడే కదా దేవుని సంతోషపరిచేది. నిజమేనా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మీరు అనవచ్చు ప్రియులారా, అర్థం చేసుకోండి. ఎందుకంటే విశ్వాసం ఉన్నదని చెప్పుడు కాదు,
అసలు విశ్వాసానికి తగిన క్రియలు ఉన్నాయా అనేది మనం అర్థం చేసుకోవాలి కదా. నేను దేవుని బిడ్డని చెప్పుకోకుండా నిజంగా నేను దేవుని యందు నాకు విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా నేను చేస్తున్నానా లేదా ఒకసారి మనం ఆలోచించాలి. అర్థమవుతుందా? చూడండి, మనము ఈ దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ డిసెంబర్ ఆఖరి దినాల్లో మనం జీవిస్తున్న ఈ సంవత్సరం అంతంలో జీవిస్తూ ఉన్నాం. మరో మాటలో యుగాంతంలో జీవిస్తున్నాం. వర్తమానం ప్రకారంగా చివరి కాలంలో జీవిస్తున్నాం, ముగింపులో జీవిస్తున్నాం. అయితే మనం ఏం చేయాలి? విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఎలా మనం సంతోషపెట్టగలుగుతాం? దేవునికి ఎలాగ ఇష్టంగా జీవించగలుగుతాం? వాక్యమందు విశ్వాసం లేకపోతే వాక్య ప్రకారం మనం చేయలేము, జీవించలేము. అర్థమవుతుందా? కనుక విశ్వాసం ఎప్పుడు కష్టాన్ని చూడదు. ఆమేన్. బాధల వైపు చూడదు, నిందల వైపు చూడదు, అవమానాల వైపు చూడదు. దేవునికి స్తోత్రం. ఎవరో నన్ను ఏమంటున్నారు, నేను లోకంలోకి జీవించాలనే వైపు చూడదు, లోకం వైపే చూడదు. విశ్వాసము దేవుని వైపే చూస్తుంది. ఆమేన్. అయ్యా, నేను లోకంలో లాగా నేను ఉండాలనుకుంటానంటే నువ్వు విశ్వాసి ఎట్లయితావు? లోకం లెక్క ఉండవద్దనే దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యంలో నీకు విశ్వాసం అంటే నువ్వు లోకంలో ఎట్లా జీవిస్తావు? లోకానికి వేరుగా జీవిస్తావు. నిజమేనా? అందుకని బైబిల్ ఏం చెప్తుంది? లోకం నుంచి వేరుగా అని చెప్తున్నది. ఆమేన్. హల్లెలూయా. లోకంతో కలిసి ఉండమని చెప్పట్లేదు. అవిశ్వాసము విశ్వాసానికి వేరుగా ఉండాలి. అంటే అవిశ్వాసం వేరు, విశ్వాసం వేరే చెప్తుంది. అవిశ్వాసులకు పరలోక రాజ్యానికి ఎందుకు పోతారు? దేవుని రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరు. విశ్వాసం కలిగిన వాడు ఎదురు చూస్తాడు. నిజమేనా? విశ్వాసం ఎదురు చూస్తాడండి. ఎందుకు ఎదురు చూస్తాడు? ఎందుకంటే దూరాన్ని చూసేదే విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. విశ్వాసం కలిగిన వాడు వంచన చేయు ఆత్మలు అనే వర్తమానంలో ఇక్కడ పౌగుతుంటాడు. చూడండి, దేవునికి బదులుగా అనేది ఏది కూడా విశ్వాసం తీసుకోదు. అంటే అర్థమైంది, దేవుని మాత్రమే తీసుకుంటుంది అని అర్థం. అంటే వాక్యమును మాత్రమే తీసుకుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే విశ్వాసమును బదులుగా మరి ఇంకా ఏది కూడా లేదు. దేవునందు విశ్వాసమును మాత్రమే నేను కలిగి ఉంటాను అని చెప్పేదే విశ్వాసం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకనే లోకం యొక్క స్థానం ఎప్పుడు కూడా విశ్వాసం తీసుకోదు. లోకములో ఉన్న దేని వైపు కూడా విశ్వాసం చూడదు. దేవునికి స్తోత్రం. దేవుని వైపు మాత్రమే విశ్వాసం చూస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. విశ్వాసము సంపాదించుకుంటుంది, డబ్బు సంపాదించుకుంటు కాదండి. వింటున్నారా? అరే సంపాదించుకుంటాను అని చెప్పాను రాత్రి మా పాస్టర్ గారు. రోజుని బాగా సంపాదించుకుంటాను, లోకంలో డబ్బులు సంపాదించుకుంటాను, అది సంపాదించుకుంటాను అనుకునేరు. డబ్బుగా విశ్వాసం సంపాదించుకునేది ఏంటిది? వాక్యం సంపాదించుకుంటుంది. ఆమేన్. విశ్వాసం ఎప్పుడు వాక్యం అనేది సంపాదించుకుంటుంది. హల్లెలూయా. పేరు ప్రఖ్యాతులుగా సంపాదించుకునేది కదా. విశ్వాసి సంపాదించుకోవాల్సింది ఏంటిది? ఏం సంపాదించుకోవాలా? వాక్యాన్ని సంపాదించుకోవాలా. రోజు వాక్యం చదవండి, వర్తమానాలు చదవండి, సంపాదించుకోండి. విశ్వాసం పెరుగుతుంది. రోజు రోజు విశ్వాసం ఎదగాల. నిజమేనా? రోజు తగ్గిపోవద్దు. రోజు రోజు విశ్వాసం పెరగాలంటే నువ్వు సంపాదించుకోవాలనే ఆశ నీకు ఉండాలి. విశ్వాసం యందు నిలకడగాను ఉండాలి. మరో మాట, విశ్వాసం నిలకడగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. విశ్వాసము తప్పిపోదు. నిజమేనా? మీకు తెలుసు కదా, అబ్రాహాము వాళ్ళ కుటుంబం, శారా వాళ్ళ కుటుంబంలో దేవుడు అన్న మాట, నీకు నేను కుమారుడిస్తానని చెప్పిన మాట మీదనే నిలబడ్డాడు అబ్రహాం. ఆమేన్. లోకము దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన విశ్వాసము స్టెబిలిటీగా ఉన్నది, తగ్గలేదు, ఇంకా పెరిగింది.
ప్రవక్త అంటాడు ఇంకా రోజు ఎదుగుతూనే ఉన్నది. ఇంకా అర్థమవుతుందా? వారు లోకవస్తులు రకరకాల ఎన్ని రకాల మాట్లాడినా పర్వాలేదు, కానీ విశ్వాసం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. విశ్వాసం నిలకడగా ఉన్నది. అందుకనే దేవుని యందు విశ్వాసము ఎప్పుడు నిలకడగానే ఉండాలి. తగ్గిపోవద్దు, తేడా లేదు, తేడా రావద్దు. నువ్వు విశ్వాసం అయితే ఎలా ఉండాలి? విశ్వాసిగానే ఉండాలా. అర్థమవుతుందా? అందుకనే అవిశ్వాసులతోటి మనం పొత్తు పెట్టుకోవద్దు. పొత్తు లేదనే కదా బైబిల్ చెప్తుంది. నిజమేనా? హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. కనుక విశ్వాసము జ్ఞానాన్ని సంపాదించుకునే దానికి ఆశపడదు. విశ్వాసము వాక్యమును మాత్రం సంపాదించుకునే దానికే ఆశపడుతుంది. ఆమేన్. దేనికోసం ఆశపడుతుంది విశ్వాసము? వాక్యము పొందుకునే దానికే ఆశపడుతుంది. మన విశ్వాసము రోజు 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 వాక్యాన్ని పొందుకోవాలా, ఎదగాల, ఆత్మీయంగా ఎదగాల, బలంగా ఉండాలా. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, విశ్వాసము లోకములో ఉన్న ఏ స్థానం తీసుకోదు. విశ్వాసం తీసుకునే స్థానం ఏంటంటే దేవుని వాక్యములో ఎదగాలి. వాక్యములో ఉన్న స్థానమే తీసుకుంటుంది. ఆమేన్. దేవుని వాక్యం వైపు చూస్తూ దేవుని వాక్యములో జీవించాలనే స్థానమే ఆమె పొందుకుంటుంది. ఎవరు? ఆమె అంటే ఇక్కడ వధువు తీసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక విశ్వాసి, ఆమె అంటే వధువు. ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏం చేస్తుందంటే వధువు సంపాదించుకుంటుంది, ఆ స్టెబిలిటీ కలిగి ఉంటుంది విశ్వాసంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ముగిస్తాను నేను. విశ్వాసము తిరిగి జన్మించిన అనుభవము కలిగి ఉంటుందండి. ఆమేన్. మీరందరూ తిరిగి జన్మించి ఉన్నారు కదా, అనుభవం ఉన్నదా? మరి దేవునికి స్తోత్రం. మునుగమంటే మునగడం కాదండి. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకున్నానండి, కానీ నువ్వు పొందుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. పొందుకున్న జీవితం అనుభవం ఉండాలి. విశ్వాసం అనుభవం ఉంటుంది, అనుభవం కలిగి ఉంటుంది. నువ్వు విశ్వాసమైతే నీకు అనుభవం ఉండాలి. నిజమేనా? పరిశుద్ధాత్మ అనుభవం నీకు రావాలి. హల్లెలూయా. కనుక చూడండి, తిరిగి జన్మించిన అనుభవం నీకు రావాలి. తిరిగి జన్మించినావంటే నువ్వు పాతవానివి కాదు, లోకస్తునివి కాదు. లోకము చనిపోయింది. నిజమేనా? లోకము చనిపోయింది. లోకములో నువ్వు లేవు. నువ్వు నూతన సృష్టిగా చేయబడి ఉన్నావు. నూతనమైన జీవితమే మొత్తము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకని అనుభవం అనేది నీకు వస్తుంది, నువ్వు పొందుకుంటుంది విశ్వాసం. చూడండి, తిరిగి జన్మించిన అనుభవం పొందుకుంటూ తిరిగి జన్మ జీవితమే జీవిస్తుంది విశ్వాసం. యెహోవా ఈరే అనే మెసేజ్లో ప్రవక్త అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. మరి ఈ సాయంకాలం గమనించండి. ఇంకా విశ్వాసము ఇంకేం చేస్తుంది ప్రియులారా? స్వస్థత పొందుకుంటుంది. అర్థం కాలే? ఆమేన్. హల్లెలూయా. కదా, విశ్వాసం ఇంకేం ఎటు చూస్తుంది? స్వస్థత వైపు చూస్తుంది. స్వస్థత తీసుకొని వస్తుంది. యేసుప్రభువు వారు చెప్పలేదా? కదా, చెప్పారా లేదా? నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది అని మన ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పలేదా? విశ్వాసం లేకుండా స్వస్థత రాదు. అసలు మీకు తెలుసా, స్వస్థత ఎక్కడో లేదు, స్వస్థత నీ లోపలనే ఉన్నది. ఆమేన్. నీ లోపల ఎందుకు ఉన్నదంటే నువ్వు దాన్ని అర్థం చేసుకుంటలేవు. నువ్వు ఎందుకు అర్థం చేసుకుంటలేవు అంటే నీకే విశ్వాసం లేదు కనుక స్వస్థత జరగట్లేదు. నిజంగా నీకు విశ్వాసం కలిగి ఉంటే స్వస్థత నీ నుండే దేవుడు కలిగిస్తాడు. అందుకని ఆయన అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసం నీకు శక్తినిస్తుంది, నీ విశ్వాసము దేవుని కోసము దేవుని బిడ్డగా నిలబెడుతుంది.
ఆమేన్. చూడండి, కనుక దేవుని బిడ్డలారా ఈ సాయంకాలం గమనించండి. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, జరగదండి కదా. నువ్వు ప్రార్థనకు రావాలన్నా, దేవుని మీద భారం కలిగి ఉండాలన్నా, దేవుని సన్నిధికి రెగ్యులర్గా రావాలన్నా, దేవుని కొరకు సాక్ష్యం జీవించాలన్నా, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలన్నా, ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూడాలన్నా ఏం కావాలా? విశ్వాసమే కావాలా? విశ్వాసం ఎట్లా నిన్ను నడిపిస్తుంది కదా. విశ్వాసం ఒక వ్యక్తి వైపు నిన్ను చూపెట్టదు, ఒక అవిశ్వాసం వైపు నేను తీసుకుని వెళ్ళదు, ఒక వేషధారి లెక్క నేను నడిపేయదు, కేవలం యేసుక్రీస్తు వైపే తీసుకుని వెళ్తుంది. ఆమేన్. చూడండి, ఇట్లా ఎందుకంటే విశ్వాసం ఈ రీతి మనం నడిపిస్తున్నప్పుడు దేవునికి ఇష్టంగా జీవిస్తాం. ఆమేన్. ఇప్పుడు చూడండి ప్రియులారా, విశ్వాసం లేనిది నువ్వు దేవునికి సాక్ష్యం నిలబడలేవు, జీవించలేవు. నువ్వు నిందలు పడాలంటే అక్కడ నీకు విశ్వాసం కావాలా? నిజమేనా? హల్లెలూయా. అవునండి. వాటికి నువ్వు నిందలు నీకోసం నువ్వు నిందలు పడితే నువ్వుకో. యేసుక్రీస్తు వాక్యం నీ లోపల ఉంటే, వాక్యం మీద నీకు విశ్వాసం ఉంటే దేవుని కోసం నిలబడతావు. ఆమేన్. అందుకనే విశ్వాసము నేను సాక్ష్యం నిలబెడుతుంది, దేవునికి సాక్ష్యం నిలబెడుతుంది. నిజమేనా? సౌలుగా ఉన్నప్పుడు పౌలు దేవుని కోసం నిలబడలే. సౌలు నుంచి పౌలుగా మార్చబడినప్పుడు ఆయనలో విశ్వాసము ఆయనను హతసాక్ష్యం నిలబెట్టింది. ఆమేన్. హతసాక్ష్యం నిలబెట్టింది ఏంటిది? విశ్వాసం. ఆ విశ్వాసం దేని మీద విశ్వాసం ఉంచి నిలబెట్టింది? వాక్యమేందు, దేవుని వాక్యమేందు విశ్వాసము అతన్ని హతసాక్షి వరకు నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించండి. నువ్వు సంతోషపరిచేది లోకాన్ని కాదు, దేవుని నమ్ముకుంటావు, లోకాన్ని సంతోషపరుస్తావా? నీకు పరలోకరాజ్యం కావాలి, లోకములు హాయిగా జీవిస్తావా? లోకం చేసినట్టు చేస్తావా? వేషధారలో జీవిస్తావా? అటువంటిప్పుడు నీ వాక్యంతో నీకు సంబంధం లేదు. దేవుని నువ్వు సంతోషపరచలేవు. నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషపడడు. దేవునికి ఇష్టంగా నువ్వు జీవించలేవు. దేవునికి ఇష్టంగా జీవించాలంటే నీ జీవితంలో ప్రతి కష్టంలో కూడా నువ్వు దేవునికి ఇష్టంగానే జీవించాలా. ఎందుకు? నువ్వు విశ్వాసివి కనుక. నిజమేనా? విశ్వాసివి కనుక ఏ కష్టం వచ్చినా దేవుని వైపే చూపెడుతుంది, నిలబెడుతుంది సాక్షిగా. ఎందుకంటే దేవుని కోసం నిలబడాలనే, సాక్షి నువ్వు నిలబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించండి. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా జీవించడం అనేది అసాధ్యం. నువ్వు ఒక మాట ఇప్పుడే నువ్వు ఆలోచించు, దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావా? అంత మర్చిపో, ఒకసారి ఆలోచించు. నిజంగా నువ్వు విశ్వాసం అయితే నీ జీవితం మొత్తం దేవునికి ఇష్టంగా ఉన్నదా? ఒకసారి ఆలోచించు. ఏ నుంచి జెడ్ వరకు ఆలోచించు. అంటే జీవితం అంతా ఆలోచించు. సరిగ్గా నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావు ఆలోచించు. దేవునికి ఇష్టంగా జీవించడం లేదంటే అక్కడ విశ్వాసం లేదని అర్థం. అంతేనా? విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టంగా లేవు, జీవించలేవు, జరగదు. అది అసంభవము, అది అసాధ్యము. అంటే అర్థం ఏంటంటే నిజంగా నువ్వు విశ్వాసిగానే నిలబడాలి. దేవుని కోసము విశ్వాసిగా. విశ్వాసం అంటే క్రియతో కూడిన జీవితం నువ్వు కలిగి ఉండాలి. అందుకనే ఒక వర్తమానం ఉంది, క్రియలు లేని విశ్వాసం అనేది బైబిల్ చెప్తుంది, మృతమని. కనుక విశ్వాసము ద్వారా వ్యక్తపరచబడిన క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అని వర్తమానం ఉంది. అందులో చూడండి, మరి విశ్వాసము ద్వారా క్రియలు రావాలి, వ్యక్తపరచబడాలి. విశ్వాసం ఎంత ఉన్నదో దాన్ని బట్టి ఏం రావాలో? క్రియలు రావాలి. క్రియలు అంటే జీవితమే.
అది నీకు రావాలి, చూపెట్టాలి. అక్కడ దేవుడు ఉన్నాడు అనేది ఒక గుర్తుగా ఉంటుంది. అప్పుడు దేవుడు నీ జీవితాన్ని బట్టి సంతోషపెడతాడు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడికి నీకు ఇష్టంగా ఉన్నవని దేవుడు చాలా సంతోషపడతాడు. ఆయన కొరకు సాక్షిగా జీవిస్తున్నామో దేవుడు సంతోషపడతాడు. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు తన మాటలు దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా.